హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు మన కిచెన్లో గుమగుమలాడే సొరకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా రుచిగా ఉండటమే కాకుండా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ సీజన్లో విరివిగా దొరికే సొరకాయతో ఈ పప్పుచారుని తప్పకుండా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ పప్పుచారుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోనే కొంచెం మెంతులు వేయాలి. మెంతులు వేయడం వల్ల పప్పుకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి ఇవన్నీ వేగాక అందులో మనము కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేయాలి. ఈ సొరకాయ ముక్కలు ఒకసారి ఇలా పోపులో బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ ఆయిల్లో దాన్ని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా కాస్త సొరకాయ ముక్కలు మగ్గాక అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని అందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో సొరకాయ ముక్కలు మగ్గడం వల్ల పప్పుకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఒకసారి మగ్గిన తర్వాత అందులో మనము టమాటో ముక్కలు వేసేసుకోవాలి. నేను ఇక్కడ పండిన టమాటోలు వాడుతున్నాను. ఒక టమాటో వేసుకున్నాను నేను. దాని తర్వాత అందులో సొరకాయ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసి మూత పెట్టేసి వాటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము 2 టమాటోలు, 2 పచ్చిమిర్చీలు వేసి బాయిల్ చేసిన పప్పులో మనము పప్పుకు సరిపడినంత సాల్ట్ వేసేసి దాన్ని బాగా మెదిపేసేయాలి. మనము సాల్ట్ ముక్కల్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా చింతపండు, నానబెట్టిన చింతపండు దాంట్లోంచి రసం తీసి పక్కన పెట్టేసి ముక్కలు ఇలా ఉడికాయి కదా, 70% ఉడికిన తర్వాత అందులో మనము ఈ చింతపులుపు వేసేసేయాలి. వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు బాయిలింగ్కి పెట్టేసేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనము మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు ఇందులో వేసేసి ఓసారి ఇలా మిక్స్ చేసి ఈ స్టేజ్లో మనము పప్పుచారుకి తగినంత వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మనకు దానికి సరిపడినంత వాటర్ వేసేసుకొని బాగా మరిగించాలి. పప్పు ఎంత మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇందులో మనము ఒక ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి ఇందులోనే మనము కరివేపాకు, కొత్తిమీర వేసేసి దాన్ని బాగా మరిగించాలి. ఈ స్టేజ్లో కరివేపాకు వేయడం వల్ల పప్పుచారుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయింది. ఈ సీజన్లో విరివిగా దొరికే సొరకాయలతో ఇలా పప్పుచారుని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ బాగా ఇష్టపడతారు. ఎంతో రుచికరంగా, ఎంతో సింపుల్గా ఈ సొరకాయ పప్పుచారుని తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడివేడి పప్పుని వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయతో, వడియాలతో చాలా బాగుంటుంది. ఇడ్లీ కూడా ఈ పప్పు అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వంటతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.